జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల్ కోహెడ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం రైతుల భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు రైతులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రైతులకు న్యాయం చేయాలని, భూమి కోల్పోయిన ప్రతి ఎకరాకు 500 చదరపు గజాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు బలవంతంగా వ్యవహరించి పలువురు బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ కార్యక్రమాన్ని 53 మరియు 56 డివిజన్ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కొత్త అశోక్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ యాదవ్, సీనియర్ నాయకులు కొత్త రామ్రెడ్డి, బాచిగాళ్ల రమేష్, బాల్దేవ్ రెడ్డి, నోముల కార్తిక్ గౌడ్, సనేం అర్జున్ గౌడ్, తూళ్ల నరసింహ గౌడ్, మల్లెల ప్రేమ్ సాయి, నందగిరి సురేష్, మారగోని విశాల్ గౌడ్, మోహన్ గౌడ్, భరత్ రెడ్డి, నిట్టు శివ, ఇటెల్లి శేఖర్ రెడ్డి, నిఖిల్ చారి తదితరులు పాల్గొని అరెస్ట్ అవ్వడం జరిగింది.